మీరు ఆయన అమ్మాయి గారు అయితే ఒక శారీ మీద పెట్టించావు, పెట్టించిందేమో కింద కిందలో లేచిపోయాడు. ఫస్ట్ బాలాజీ గారు బ్యాంగిల్స్ ఏమి ఇస్తా రెండు కలిపించారంటండి మనమే అయితే దీనికి మార్క్ ఇద్దామండి. మర్చిపోయారంట ఓన్లీ ఒక మార్క్. నెక్స్ట్ వచ్చి ఇద్దరితో ఒకటైతే మార్క్ వస్తుంది. ఆవిడకి ఇష్టమైంది పూరి అంట. ఓహో ఇన్ని ఉంటాయా? అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి అర్జెంట్గా మామన్నాడు కదా నేను. అంటే చిక్కడికే పప్పు అని చెప్పబోయి ఆయనకి అలా ఇష్టం. మీరు వండుకోవచ్చు. చిక్కడికాయ వండుతారండి ఇంట్లో. చికెన్ కాదు చిక్కడికే పప్పు. రైట్ సూపర్. చక్కగా ఎన్ని మార్క్స్? ఇంకోటి ఉందమ్మా కలర్. మీకు ఇష్టమైన రంగు ఏంటి? గ్రీన్ అంట. అమ్మాయి సార్ 2 పాయింట్లు వస్తా ఉన్నాయి. సూపర్ మ్యాచ్ అమ్ముడా. సూపర్. నెక్స్ట్ కపుల్ నేమ్ లక్ష్మి గారు. రండి 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 ఫాస్ట్. అయితే మొత్తం 5 వచ్చేది తెలుసు. కోఆర్డినేషన్ బాగుంటుంది. అమ్మాయి తరపు మేము ఎప్పుడో చెప్పాలి అంటే ఆయన అలా కదా అలా కదా ఇలా చూడు. శిలాశాసనం అనే సినిమా ఇలా పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు వేస్తున్నారు టీవీలో. అది చూస్తా పెళ్లి చూపులు జరిగినాయి. కవరింగ్ అయిపోతుంది. కవరింగ్ ఏరియాలో ఉంది ఇదంతా. మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కి వెళ్ళిన మొదటి సినిమా ప్రేమ్ పవర్ తూచు పోయింది మ్యాచ్. వచ్చారు కానీ ఫస్ట్ సినిమా చూసింది మట్టి ఫస్ట్ చూసింది శిలాశాసనం. అయితే ఇద్దరిదే తప్పే. పాయింట్ లేదు. ఆడబోడ్స్ వచ్చిందంట. ఏ శారీ ఇచ్చారంటే కరెక్ట్. సినిమా కానీ ఇవిడేమో ప్రేమ చెప్పేసారు. ఉల్లి దోశ ఇష్టం అంటే ఆవిడకి తప్పింది కూడా. నెక్స్ట్ వచ్చి కాదు ఆగనాగనాగ ఇడ్లీ బజ్జీ ఆవిడకి ఇష్టం. ఈయన వల్ల ఆవిడ ఇష్టం పెంచుకుంది ఉల్లి దోశ. అసలు ఆవిడ ఉల్లి దోశ అంటేనే తినరంట. ఉల్లిపాయ అంటేనే పడదంట. ఉల్లి వాసన చూస్తేనే బాగుందంట. సారకి పాపం మీకు ఇష్టమైన టిఫిన్ ఏంటి అంటే ఆయనకి ఇష్టమైన చెప్పినట్టు కాదు. మేడంకి ఇష్టమైంది రాశారు కదా. అది చూసారా ఆయన కూడా ఒప్పేసుకుంటారు. నెక్స్ట్ వచ్చి పప్పు టమాటా ఒకటి చెప్పండి. పప్పు టమాటా సరే ఇదిగో వైఫ్ అండ్ హస్బెండ్ కోఆర్డినేషన్ అంటారు దీన్ని. అర్థమైందా? గొడవలు కాదు ఇవి. ఎక్కడ నుండైనా క్లారిటీగా తెలుసుకోవాలి. ముందు జాగ్రత్త. అవగాహనతో కూడిన ఆట. ఏం కాదు. ఇదిగో ఇష్టమైన తెలితే వీక్నెస్ అంటారు. కోపంగా ఉన్నప్పుడు ఎట్టుకెళ్ళాం అనుకోండి కోపం కలిగిపోతుంటే అలా కూల్ చేయడానికి ఆ ఇష్టాలు ఏంటో తెలుసుకోవాలి. చెప్పండి చెప్పండి. డొక్క బీచ్ వైట్ కలర్ ఎవరికో ఇష్టం. డొక్క బీచ్ ఇక్కడ మాకు 1 పాయింట్ అంటే చక్కగా క్లాప్స్ చేద్దామా? నెక్స్ట్ మధుబాబు గారు. జస్ట్ ఫర్ అవగాహన మాత్రమే. దెబ్బలాడుకోమని లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత. యుద్ధంలో దిగిన జంట. ఇలా ఏ మ్యాచ్ అవ్వాలి డిసైడ్ అయిపోయినా. సరే పిల్ల తరపు మేము ఉన్నాం. ఆల్రెడీ మ్యాచింగ్ చేసుకొచ్చారుగా ఇంకేం మ్యాచ్ అవ్వాలి?
మరి ఎవరితో వెళ్ళలేదు సార్? అదే కాదు మనలో అనమాట పర్లేదు. ఫస్ట్ మేము అవుతూ చూసారు. నాకేం తెలియదు అంటావు. అమ్మ ఏం యుద్ధాలకు కాదే, సరదాగా ఫన్ అంతే. ఇక్కడ విషయాలు ఎక్కడ వదిలేయాలి. శంకరదాద ఎంపీఎస్ కరెక్టే. ఇడ్లీ కరెక్టే. ఎన్ని మ్యాచ్ చదువుతున్నారు? ఇన్ని మ్యాచ్ అయిపోతుంటే రంగు 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 పింక్ పోయింది. పోయింది పోయింది పోయింది. 3 కరెక్ట్. అయ్య బాబోయ్, మారీష్ గారు రండి. ఆ పెద్ద ఆయన అయిపోయినా సూపర్ గా చెప్తాను. ఆగండి, మారీష్ గారు రాను రండి. అది మేడం గారు వచ్చేసారు. ఇద్దరు కలిసి పెళ్లి అయిన తర్వాత మొదటగా చూసిన సినిమా ఏంటి? ఏ సినిమా? తమ్ముడు తమ్ముడు చూసారండి ఈయన. మీరు చూడటం కాదు, ఆవిడతో తీసుకెళ్ళి మర్చిపోయారా? గుర్తు తెచ్చుకోండి ఒకసారి. భలే తమ్ముడు అస్సలు చూడలేదండి. కాదు, మిమ్మల్ని తీసుకెళ్ళాలంటే చేయబట్టుకుని. నేను ఒకసారి ఆలోచించమ్మా, నీకు పుణ్యం ఉండదు తల్లి, నీకు పుణ్యం ఉండదు. భలే తమ్ముడు అని ఆయన అంటారు. వెళ్ళిపోయారు. ఎన్టీ రామారావు సినిమా తీసుకెళ్లారంట. మీరు అంటే నిద్రపోయారా తీసుకెళ్ళినప్పుడు? తీసుకెళ్ళడం మాత్రం జరిగింది, నిద్రపోయారు అంతేనా? అసలు వెళ్ళలేదు. వెళ్ళదంట ఆవిడ, వెళ్ళదా? మర్చిపోయింది ఆవిడ. అన్నాలేదు పెళ్ళి మొదటగా కొలిచింది మీకు. పెళ్లి అయిన తర్వాత మొదటగా కొలిచింది బంగారం. ఉంగరం గురించారంట. నెక్స్ట్ వచ్చి టిఫిన్ ఏంటి? సూపర్. సూపర్. సెకండ్ వచ్చి ఇష్టమైన కూర ఏంటి? కూర. ఏ కూర? ఆమ్లెట్ ఆమ్లెట్ ఆమ్లెట్. ఆమ్లెట్ కాదండి. ఉప్పు. మీకు ఇష్టమైన రంగు ఏంటి? బిస్కెట్ కలర్. ఎరుపు అంట. కూడా ఇక్కడ పింక్ కూడా అవ్వలేదు, ఎరుపు అయింది ఇక్కడ. సూపర్. మరి మరి మాట్లాడతారు మీరు.